డైట్ చేస్తూ టేస్టీగా తినడం చాలా కష్టం అని ఎవరన్నారు? అసలు కానే కాదు. ఆరోగ్యానికి ఆరోగ్యం, నోటికి రుచిగా ఉండే ఒక రెసిపీ స్ప్రౌట్స్ చిల్లా ఆర్ స్ప్రౌట్స్ టిక్కీ ఏదైనా అనుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ మాత్రం సేమ్. దీనికి మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఏంటంటే స్ప్రౌట్స్ అంటే ఏదో అలా కొంచెం వస్తే సరిపోదండి. మొలకలు మినిమం 2 ఇంచెస్ రావాలి. అప్పుడే దాంట్లో ఉన్న పోషకాలు అనేటివి మనకు అందుతాయి. నా దగ్గర శనగలు ఉన్నాయి కాబట్టి నేను శనగలతో మొలకలు అయితే చేసుకున్నాను. మీ దగ్గర శనగలు ఉంటే శనగలు, పెసర్లు ఉంటే పెసర్లు, బొబ్బర్లు ఏవైనా పర్వాలేదు. మనకు కావాల్సినవి మాత్రం స్ప్రౌట్స్ని పూర్తిగా పేస్ట్లా కాకుండా కొంచెం ముక్కలుగా చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే చాపర్లో వేసాను అవుతాయని, కానీ అవ్వలేదు. మీరు మాత్రం మిక్సీలో వేసుకోండి. నేను కూడా తర్వాత మిక్సీనే యూజ్ చేశాను. మిక్సీలో పల్స్ తిప్పితే సరిపోతుంది, లేదు పల్స్ కష్టం అని 1 మీద పెట్టి అలా ఒకసారి తిప్పితే సరిపోతుంది. దాంట్లో వీడియోలో చూపించినట్టుగా టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ మీ దగ్గర ఏముంటే అవి అవైలబుల్గా. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, లేక తోటకూర, పాలకూర కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పిండి, బియ్యం పిండి కంపల్సరీ, ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి, శనగపిండి వాడుకోవచ్చు. నా దగ్గర జొన్న పిండి ఉంది కాబట్టి ఇంకొంచెం హెల్దీ వర్షన్ కోసం అనేసి నేను జొన్న పిండి యూజ్ చేశాను. మీకు ఇట్లా పిండి పట్టుకుంటే మక్కగారెల లెక్క ముద్దకు రావాలి. అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోండి. ప్యాన్ మీద చిన్న చిన్న టిక్కీస్గా వేసేటప్పుడు ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఆయిల్ వేయకూడదు. ఆయిల్ వేయకుండానే ఫస్ట్ టిక్కీస్ పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి. అప్పుడైతేనే ఆయిల్ తక్కువ పడుతుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.